జ్ఞానపీఠ అవార్డులను ఏ రంగంలో వాళ్ళకి ఇస్తారు? ఆప్షన్ ఏ సంగీతం, ఆప్షన్ బి సాహిత్యం, ఆప్షన్ సి సినిమాలు, ఆప్షన్ డి క్రీడలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సాహిత్యం. జ్ఞానపీఠ అవార్డులను సాహిత్య రంగంలో అత్యుత్తమ రచనలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు భారతదేశంలో సాహిత్యానికి గల అత్యున్నత గౌరవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పారాసెటమాల్ టాబ్లెట్ ని ఎక్కువగా వాడటం వల్ల ఏ అవయవం దెబ్బతింటుంది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాలేయం. పారాసెటమాల్ టాబ్లెట్ ను అధికంగా వాడటం వలన కాలేయంపై ప్రభావం పడుతుంది. అధిక మోతాదుల్లో పారాసెటమాల్ తీసుకుంటే కాలేయానికి హాని కలగడమే కాకుండా తీవ్రమైన సందర్భాలలో అది కాలేయ విఫలం అంటే లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో వాడటం వలన లివర్ పై ప్రభావం చూపుతుంది. ఎలాగంటే పారాసెటమాల్ నడుం భాగంలో మెటబాలైజ్ అవుతుంది. ఇది చిన్న మొత్తంలో విషపూరిత పదార్థాలను అంటే టాక్సిన్ ను విడుదల చేస్తుంది. అయితే ఈ విష పదార్థాలు సాధారణంగా లివర్ లోని గ్లూటాథయోన్ అనే పదార్థం ద్వారా నష్టరహితంగా మారుతుంది. అధిక మోతాదుల్లో పారాసెటమాల్ తీసుకున్నప్పుడు గ్లూటాథయోన్ సరిపోదు. ఫలితంగా విష పదార్థాలు లివర్ పై వాటి కణాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. తర్వాత వాటి యొక్క ప్రధాన లక్షణం అలా లివర్ డ్యామేజ్ అయిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఆకలి కోల్పోవడం, నొప్పి లేదా వణకడం, అలానే అబ్డోమినల్ పెయిన్ అనేది కూడా వస్తుంది. వికారం, వాంతులు, అలసట, కామెర్లు రావడం, కామెర్లను జాండీస్ అంటారు. తీవ్రమైన సందర్భాలలో లివర్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది. అలాగే పారాసెటమాల్ ఎంత మోతాదు తీసుకోవాలి అన్న దాని గురించి అయితే సాధారణంగా రోజుకు 4 గ్రాములు అంటే 8 టాబ్లెట్ల వరకు మాత్రమే భద్రంగా పరిగణించబడుతుంది. 8 to 10 గ్రాముల కంటే ఎక్కువ మోతాదులు తీసుకోవడం చాలా ప్రమాదకరం. అలాగే డ్రింక్స్ అంటే మద్యం దాని వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే అది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఒకేసారి మిగతా మందులతో పారాసెటమాల్ తీసుకోకండి, ప్రత్యేకంగా కాలేయాన్ని ప్రభావితం చేసే ఇతర మందులతో. ఓకేనా? అలాగే దాని చికిత్స ఏమంటే ఒకవేళ అలా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఎలాంటి పరిష్కారాలు, ఎలాంటి చికిత్స తీసుకోవాలన్న దాని గురించి అయితే ఎక్కువ మోతాదుల్లో పారాసెటమాల్ తీసుకున్నప్పుడు వెంటనే NAC టాబ్లెట్ అంటే యాక్టిలిస్టీన్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది. నేను నేమ్ అనేది డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ టాబ్లెట్ ను తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని రక్షించుకోవచ్చు. ఎమర్జెన్సీ సహాయం కోసం డాక్టర్ ని సంప్రదించడం మంచిది. వాస్కోడి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు? ఆప్షన్ ఏ 1498, ఆప్షన్ బి 1510, ఆప్షన్ సి 1590, ఆప్షన్ డి 1660. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1498. వాస్కోడి గామా భారతదేశానికి 1498 లో వచ్చాడు. ఇతడు పోర్చుగీస్ సముద్ర యాత్రికుడు కలికట్ కోజికోడ్ చేరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొట్టమొదటి యూరోపియన్ గా ప్రాచుర్యం పొందాడు. ఏ దేశ చట్టం అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి సౌదీ అరేబియా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దేశ చట్టం అత్యంత కఠినమైనదిగా ఉంటుంది. అక్కడ చట్టాలు ఉల్లంఘనలకు గాను శరీర శిక్షలు, ఉదాహరణకు చేతులు కోయడం, కొరడాలతో కొట్టడం వంటివి అమలు చేస్తారు. అలాగే మరణ శిక్షలు కూడా ఉంటాయి. చట్ట ఉల్లంఘనలకు గాను మరణ శిక్షలు కూడా అమలు చేస్తారు. అత్యంత కఠినమైన రీతిలో ఆ చట్టాలు అనేవి ఉంటాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా ఉంటుంది. ఇస్లామిక్ చట్టాలను ఆధారంగా పెట్టుకొని ఆచరణలో ఉంటాయి. వీటి అమలు చాలా కఠినంగా కూడా ఉంటుంది. ఇంతకు ముందు వరకు మహిళలపై పలు ఆంక్షలు ఉండేవి. డ్రైవింగ్ చేయకూడదు, అలాంటివి కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ లేవు. అలాగే రష్యా చట్టాల గురించి చెప్పుకున్నట్లయితే రష్యా చట్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని హక్కులు ఉన్నాయి. అలాగే ఇండియా స్వతంత్ర ప్రజాస్వామ్య దేశం కాబట్టి కఠినమైన చట్టాలు ఉన్నా న్యాయ వ్యవస్థ ద్వారా సవాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనాలో నియంత్రణ ఎక్కువగా ఉన్నప్పటికీ కఠినమైన చర్యలు ముఖ్యంగా రాజకీయ విరోధులపై అమలు చేస్తారు. సౌదీ అరేబియా చట్టాలు అమలు చేసే తీరు ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అత్యంత కఠినంగా అయితే ఉంటుంది. మహాభారతంలోని భాగాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పర్వాలు, ఆప్షన్ బి స్కందాలు, ఆప్షన్ సి అధ్యాయాలు, ఆప్షన్ డి కాండాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పర్వాలు. మహాభారతంలోని భాగాలను పర్వాలు అని పిలుస్తారు. మహాభారతం మొత్తం 18 పర్వాలు కలిగి ఉంటుంది. ప్రతి పర్వం అనేక అధ్యాయాలు అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది. ముఖ్యమైన పర్వాలు ఆది పర్వం, సభా పర్వం, వన పర్వం, భీష్మ పర్వం, శాంతి పర్వం, స్త్రీ పర్వం మొదలైనవి. స్కందాలు అంటే స్కంద పురాణం వంటి గ్రంథాలకు సంబంధించినది. అధ్యాయాలు అంటే ప్రతి పర్వంలో భాగమైన అధ్యాయాలను అంటారు. కాండాలు అంటే రామాయణంలో ఉపయోగించే పదం. మహాభారతంలోని భాగాలను పర్వాలు అనే పేరుతో మాత్రమే పిలుస్తారు. కోర్టులో న్యాయదేవత కళ్ళకు గంటలు దేనికి గుర్తు? ఆప్షన్ ఏ న్యాయానికి, ఆప్షన్ బి ఆవేశానికి, ఆప్షన్ సి నిరసనకు, ఆప్షన్ డి సహనానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ న్యాయానికి. కోర్టులో న్యాయదేవత కళ్ళకు గంటలు న్యాయానికి గుర్తుగా చూస్తాము. దీని వలన న్యాయం కులం, మతం, లింగం లేదా ఇతర ఏకపక్షాలతో సంబంధం లేకుండా సమానంగా చేయబడుతుందనే సంకేతం వ్యక్తమవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.